వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. కొడంగల్లోని 12 వార్డుల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 వార్డులో విజయం సాధించాయి. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, వికారాబాద్ జిల్లా కొడంగల్లో సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో కాంగ్రెస్ ఏకపక్షమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డులుండగా 10 వార్డుల్ని కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఒక వార్డులో బీఆర్ఎస్, మరో వార్డులో ఎంఐఎం కైవసం చేసుకుంటున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇప్పటి వరకు మనకు అందుతుంది. అంటే స్పష్టంగా కొడంగల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని చెప్పవచ్చు. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా కొడంగల్లో వన్ సైడ్ గా విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొచ్చాయి. అదే మాదిరిగా వేరే ఇతరులకి ఒక స్థానం బీఆర్ఎస్, ఒక స్థానం ఎంఐఎం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలోనే భాగమైనటువంటి మద్దూరు మున్సిపాలిటీలో సైతము కాంగ్రెస్ విజయబావుట ఎగురవేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మరో 5 వార్డుల్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే మద్దూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక కొడంగల్ నియోజకవర్గంలోనే మరో మున్సిపాలిటీ అయినటువంటి కోస్గి మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ ఆధిపత్యం దిశగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుపొందినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెలువడతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రెండో దశకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది కోస్గిలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ దే ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా చూస్తే 21 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కి ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు అత్యధిక మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపొందుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక తాము ఈ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని చెప్పేసి ఆనందంతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే మాదిరిగా అమరచింత మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ 3 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీజేపీ, 3 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి. ఒక వార్డులో సిపిఎం గెలుపొందింది. ఇప్పటికే అక్కడ క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. సిపిఎం అభ్యర్థి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుండగా బీఆర్ఎస్, బీజేపీ కలిసి చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకుంటామని వాళ్ళు ధీమాతో చెప్తున్నారు. ఇప్పటికే శిబిరాలకు తరలించేందుకు కూడా సిద్దమవుతున్నటువంటి పరిస్థితి అమరచింతలో కనిపిస్తా ఉంది. ఇక ఆత్మకూరులో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు. ఆ ఆత్మకూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందనే ధీమాలో అక్కడ ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఇది మంత్రి వాకిటి శ్రీహరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో భాగము. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపొందుతుందని చెప్పేసి వారు ధీమాతో ఉన్నారు. ఇక మక్తల్ నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేపీ గెలుపొందుతుందని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ వార్డుల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పూర్తి ఫలితాలు మరో అర్ధ గంటలో వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటివరకు తన ట్రెండ్ కొనసాగిస్తూ ఎక్కువ వార్డుల్లో మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి మనకు మక్తల్లో కనిపిస్తా ఉంది. ఇక నారాయణపేటలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా పలు వార్డుల్లో గెలుపొందినటువంటి పరిస్థితి నారాయణపేటలో ఉంది. ఇక గద్వాలలో నువ్వా నేనా అన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. బీజేపీ సైతం అక్కడ ప్రధానమైనటువంటి వార్డుల్ని సైతం గెలుచుకున్నటువంటి పరిస్థితి గద్వాలో కనిపిస్తూ ఉంది. గద్వాల మొదటి నుంచి కూడా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం ఉంది. అక్కడ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య నెలకొన్నటువంటి వర్గపోరు కారణంగా సరితా వర్గీయులంతా కూడా రెబల్స్ గా, ఇండిపెండెంట్ గా బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు 12 వార్డుల్లో గెలుపొందారు. 10 వార్డుల్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారు గెలుపొందారు. 5 వార్డుల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. సో గద్వాల ఫలితంపై ఉత్కంఠ నెలకొందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇక గద్వాల జిల్లాలోనే ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది. అత్యధిక వార్డులు గెలుపొందడంతో అది బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా చెప్పవచ్చు. ఇక ఆలంపూర్ విషయానికి వస్తే ఆలంపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి 2 ఓట్లు బీఆర్ఎస్ కే ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా తాము కైవసం చేసుకుంటామని ధీమాతో చెప్తున్నారు. ఇక
వడ్డేపల్లి విషయానికి వస్తే అనూహ్యమైనటువంటి ఫలితాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ గెలుపొందింది. 8 వార్డుల్ని సింహం గుర్తుపై పోటీ చేసినటువంటి వారు గెలుపొందారు. ఇక్కడ కవిత తన మద్దతు ప్రకటించింది వాళ్ళకి. సో కవితకు సంబంధించినటువంటి పార్టీ గెలుపొందినట్టుగా వారు చెప్తున్నారు. మిగతా 2 స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుపొందినటువంటి పరిస్థితి వడ్డేపల్లి ఉంది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఒక్క వార్డుకు సంబంధించినటువంటి ఫలితం కూడా వెలువడలేదు. పూర్తి స్థాయిలో ఒకేసారి 30 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడవుతాయని, అది మరో అర్ధగంటలో ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ మనకు రానుంది. ఇక నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తిలో కాంగ్రెస్ ఎక్కువ వార్డుల్లో గెలుపొంది ఖచ్చితంగా కొల్లాపూర్లో మాత్రం ఇప్పటికే ఫలితాలు చివరి దశకు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఇంకా 2 వార్డుల్లో మాత్రమే కౌంటింగ్ కొనసాగుతుంది. మిగతాదంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందినటువంటి పరిస్థితి మనకి కొల్లాపూర్లో ఉంది. నాగర్ కర్నూలులో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. కల్వకుర్తిలో ప్రధానంగా బీజేపీ నుంచి పోటీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి అక్కడ నెలకొన్నది. ఇక ఇదే మాదిరిగా ఇప్పటికే పలు వార్డుల్లో గెలుపొందినటువంటి వార్డు సభ్యులని క్యాంపుకు తరలించేటువంటి రాజకీయం కొనసాగుతుంది. శిబిరాలు ఏర్పాటు చేసుకుని 1-2 తక్కువ ఉన్న చోట ఇండిపెండెంట్ ని, రెబల్స్ ని తమ శిబిరానికి చేర్చుకునే దిశగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది మున్సిపల్ పోరులో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు 36 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే కార్పొరేషన్లో చూస్తే కాంగ్రెస్ ఒకటి కైవసం చేసుకుంది. ఇది ఏకగ్రీవమైన స్థానం. ఇప్పటివరకైతే 36 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే మున్సిపాలిటీ వార్డులు కనుక చూస్తే 880 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.